యంగ్ హీరోలు ఓల్డ్ సాంగ్స్ కి ఓన్ చేసుకుంటున్నారు. అంతకుముందు మనం విన్న ట్యూన్స్ తోనే తమ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నారు. వారికి పోటీగా సీనియర్ స్టార్స్ కూడా కదం తొక్కుతున్నారు. పాత బాణీలకు పాదం కదుపుతూ పరవశింపజేస్తున్నారు. ఏ జనరేషన్ హీరోలైనా ఓల్డ్ సెన్సేషన్ ను రిపీట్ చేస్తున్నారు. పాత కొత్తల మెలకువలతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు పెంచుతున్నారు. యంగ్ జనరేషన్ మాత్రమే కాదు, సీనియర్ టాలీవుడ్ హీరోలు సైతం రీమిక్స్ పై ప్రేమ పెంచుకున్న వాళ్లే. గుండమ్మ కథలోని ప్రేమయాత్రలకు బృందావనము అనే పాట నేటికి శ్రోతల మది పలకంపై పదిలంగానే ఉంది. ఈ పాటను యథాతథంగా తీసుకొని దానికి లేటెస్ట్ ట్యూన్ ని యాడ్ చేసి మోహన్ బాబు చేసిన ఫీట్ చాలా అరుదైనది. ఆ తర్వాత పూలు గుసగుసలాడేనని అంటూ సలీం మూవీలో మరో పూలబాణం విసిరాడు మోహన్ బాబు. తండ్రి పాటలకు తనయులు చిందులేయడం కామన్ గా జరిగే విషయం. చిరంజీవి పాటలకు చెర్రీ స్టెప్పులేసినట్టే అక్కినేని నాగేశ్వరరావు హిట్ సాంగ్ ని నాగ్ రీమిక్స్ చేశాడు. దసరా బుల్లోడ్లోని ఎట్టాగో ఉన్నది ఓలమ్మి సాంగ్ ఈ కోవలోనిదే. సోగ్గాడే చిన్ని నాయన టైటిల్ సాంగ్ కూడా ఓ గోల్డెన్ హిట్టే. ఈ కాలపు సంగీత దర్శకులు చాలా మంది పాత పాటల్ని రీమిక్స్ చేస్తున్నారు. హీరోల అభిరుచి మేరకు ఆ పాటల ఒరవడి సాగుతుంది. మాస్ మహారాజ్ రవితేజ కూడా ఆ లిస్టులో ఉన్నాడు. తనకు సరిగ్గా సూట్ అయ్యే మాస్ సాంగ్ని ఎంచుకున్నాడు. డ్రైవర్ రాముడు చిత్రంలోని ఈ పాట నేటికి సూపర్ హిట్టే.